ఏపీ సచివాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ వివేక కూతురు సునీత భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సచివాలయానికి వచ్చిన సునీత అనితతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీత ఉన్నట్టుండి అనితతో భేటీ వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావడంతో వివేక కేసు విషయంలోనే హోంమంత్రిని కలిసినట్లుగా భావిస్తున్నారు. దీంతో జగన్ కు బిగ్ షాకే తగిలినట్టయింది. ఏపీ సచివాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ వివేక కూతురు సునీత భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీ సచివాలయానికి వచ్చిన సునీత అనితతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైఎస్ వివేక కూతురు సునీత హోంమంత్రి అనితతో భేటీ అవ్వడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా సెన్సేషనల్ గా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి రాష్ట్రంలో పలు రకాలుగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇది ఒక ఆసక్తికర అంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఆ టీడీపీ ప్రభుత్వం 2019లో టీడీపీ ప్రభుత్వం ఉంది. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చే సమయానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంగతి వైఎస్ హత్య కేసు జరిగింది అందరికి తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా పలు రకాల ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఆ సిబిఐ మీద పలు అభియోగాలు దాఖలు చేసింది ప్రభుత్వం. అలాగే నిందితులు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ సిబిఐ మీద పలు రకాల అభియోగాలు దాఖలు చేశారు. సిబిఐ అధికారుల మీద కూడా కొంత మేరకు ఆ చర్యలు తీసుకున్న పరిస్థితి చూసాం. సిబిఐ అధికారులను కూడా ఇక్కడి నుంచి ఇంకోసాటికి బదిలీ చేసిన సంగతి కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సిబిసిఐడి గానీ అలాగే సుప్రీంకోర్టు చుట్టూ కానీ హైకోర్టు చుట్టూ కానీ పరిటాల వైఎస్ సునీత పలు రకాలుగా తిరుగుతా ఉంది. పలు రకాల మీడియా సమావేశాలు పెడతా ఉంది. అలాగే వైఎస్ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా పలు సందర్భాలలో విరుచుకుపడిన నేపథ్యం. అయితే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వైఎస్ షర్మిల అక్కడ పోటీ చేసినప్పుడు కడపలో ప్రధానంగా వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి కూడా తనను గెలిపిస్తే ఖచ్చితంగా నిందితులను పట్టుకొని ఆ నిందితులకి శిక్ష పడేలాగా ప్రయత్నిస్తానని కూడా వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆ షర్మిల చేస్తున్న ప్రచారంలో కూడా వైఎస్ సునీత పాల్గొని తన తండ్రికి జరిగిన అన్యాయం ఎదుర్కోవాలంటే షర్మిలను గెలిపించాలని కూడా వేడుకోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికలు జరగటం, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున గెలవటం, భారీ మెజార్టీతో రావడంతో ఒకసారిగా ఎన్డీఏ కూటమి వైపు వైఎస్ సునీత తిరిగింది. ఏదైతే ముఖ్యంగా తన తండ్రికి జరిగిన హత్య గురించి పలు అంశాలను ఏపీ హోంమంత్రి అనితతో పంచుకున్నారు సునీత. నేడు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న వైఎస్ సునీత రాష్ట్ర హోంమంత్రి అనితను సచివాలయంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఒక్కసారిగా ఆమె కలుసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా నెలకొంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తన తండ్రి చుట్టూ జరిగిన హత్య పరిణామాల గురించి కానీ అలాగే తన తండ్రి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై సుదీర్ఘంగా అనితతో చర్చించారు సునీత. ఈ
నేపథ్యంలోనే తండ్రి హత్య చేసిన అనంతరం కూడా వచ్చిన ప్రభుత్వం తనకు అన్యాయం చేసిందని ప్రభుత్వంలోని పలువురు పెద్దలు ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, అలాగే పలువురు అధికారుల మీద కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించే ఆ విధంగా వారి మీద కొంత తప్పుడు ప్రచారం చేశారని కూడా సునీత ఆరోపించింది. అలాగే ఎవరైతే నిందితులు తన తండ్రిని చంపిన ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం వారికి కొంతమేరకు ఉపశమనం కల్పించే విధంగా ప్రయత్నించిందని, ప్రభుత్వం ఆ నిందితులందరూ కూడా సపోర్ట్ గా ఉందని హోంమంత్రి అనితకి వివరించారు, ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సునీత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోలీసులు కూడా తన తండ్రికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి కేసుని పూర్తిగా నీరుగార్చే విధంగా చేశారని, సాక్ష్యాధారాలు కొన్ని పోగొట్టారని, అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగినిచ్చే విధంగా గాని, కొంతమంది నిందితుల్ని పట్టుకోవడంలో జాప్యం చేసిన విధానం గాని పూర్తిగా వివరించారు. అలాగే ఎవరైతే పోలీస్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కొంత మేరకు పక్కదారి పట్టించే ప్రయత్నం గాని కొంత పట్టించుకొని వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హోంమంత్రి అనితను సునీతను కోరారు. ముఖ్యంగా విచారణ సమయంలో కేసును నీరుగార్చేలాగా కొంత మేరకు అధికారులు వ్యవహరించారని, వారిపై చర్యలు కూడా తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తా ఉంది. అలాగే సిబిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులు కూడా బెదిరించారని, వాటన్నిటి మీద పూర్తి విచారణ చేసి తన తండ్రి హత్యకు సంబంధించిన న్యాయం కోరుతూ నిందితుల్ని శిక్షించాలని కోరుకున్నారు. అయితే ఈ నేడు ఉదయం సచివాలయంలో సునీత రావడంతో ఒకసారిగా హోంమంత్రి అనిత పూర్తి వివరాలను ఆమెను కూర్చోబెట్టి మాట్లాడటం, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి పూర్తి బాధ్యత వహిస్తుందని, ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి సీనియర్ రాజకీయవేత్తని, అలాగే మాజీ ముఖ్యమంత్రి తనయుడు అని ఆయన మంత్రిగా చేశారు, అలాగే ఎంపీగా చేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన హత్యకు సంబంధించి నిందితుల్ని పట్టుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని సునీతకు మాట ఇచ్చింది హోంమంత్రి అనిత రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.